అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. ఈరోజు మన డే 4 వినాయక చవితి సెలబ్రేషన్స్. ఫస్ట్ మార్నింగే మనకి సత్యనారాయణ వ్రతంతో స్టార్ట్ అయింది. సో అన్న ఎట్లా నడుస్తున్నాయి? మామూలుగా కాదు, 4th డే సెకండ్ గేర్ వేసాము. సో ఇక్కడ నుంచి డే టు డే కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే అందరూ అరవింద్ ఛానల్ని ఫాలో అవ్వండి. అరవింద్ ఇప్పటివరకు చాలా కవర్ చేశాడు, ఇక మీదట ఇంకా ఎక్కువ కవర్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, స్టే ట్యూన్ అరవింద్ ఛానల్. స్టే ట్యూన్. ఈ డే అంతా మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ వరకు జరిగే ఈవెంట్స్ అన్ని కవర్ చేద్దాం. సో డోంట్ మిస్ ద ఫన్. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాహమాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసం తదః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాయ సత్యో వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణందస్తుతే అనయా ధ్యాన వాహన అక్షంతల నీళ్ళు వదిలిపెట్టేసేయండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాది సుప్రీత సుప్రసన్న వరదో భూత్వా ఉత్తరేషు భగర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాదుర్హంతు ఉత్తరేషు భగర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణాం ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం భవతి ఆపో వై సంవత్సరస్య ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోత్సునామ ప్రతిష్ఠితా వేద ప్రత్యేవ తిష్టతి. హాయ్ సార్, ఎలా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్? చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది ఇప్పటి వరకు. అవును, వ్రతం చేస్తున్నారు మీరు, అవును. లక్కీ అనుకోవచ్చు మీరు. ఓకే, అవును, కరెక్ట్, అవును. మరి సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, దేవుడి కార్యక్రమాలు అన్ని బాగా జరుగుతున్నాయి. టీం అంతా బాగా చేస్తుందా? బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా. మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? చాలు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏం చెప్పాలి, చాలా ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా డివోషనల్ ఫీల్ వస్తుంది, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువ చేద్దామా? చాలా బాగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం, గ్రాండ్గా చేసుకుందాం. టైం కదా, చాలా అవునండి, ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఏమన్నా ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. అందరూ అదే చెప్తున్నారు, ఇంకేమన్నా చెప్తారు? పోయిన సంవత్సరం కంటే కూడా ఈ యాక్చువల్లీ మేము ఈ సంవత్సరం వ్రతం ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నామండి, మాకు కుదరలేదు, అందుకని ఆపర్చునిటీ సో యూటిలైజ్ మన చేసుకుంటున్నాం. అపార్ట్మెంట్ వలన మీకు ఆ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. కలిగింది. ఓకే, We are very సో happy. వెరీ బ్లెస్డ్ కదా. థ్యాంక్ యూ. ఫైనాన్స్ మధు, చెప్పండి. మీ రెస్పాన్స్? చాలా బాగుందండి, అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ పూజ చేసుకోవడం. అయినా పలకరిద్దాం. ఎలా ఉన్నాయండి అరేంజ్మెంట్స్? మంచిగా జరుగుతుంది సార్. ఓకే, మేము అనుకున్నట్టు కన్నా ఇంకా ఎక్కువ బాగా జరుగుతుంది. ఇలా అసోసియేషన్ త్రూ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని అనుకున్నారు మీరు ముందే? మేము అంటే పాత అపార్ట్మెంట్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళము, అది మాకు లోటు లేకుండా మంచిగా సో చేస్తాం, ఎవ్రీ ఇయర్ మీరు ఈ వ్రతం చేసుకుంటారు. చేసుకుంటాం సో ఈ సంవత్సరం అనుకోకుండా ఇక్కడ కూడా అపార్ట్మెంట్లో చేసుకుంటాం. చేసుకుంటున్నారు New అందరితో house. కలిసి. అవును సార్. సో వెరీ లక్కీ. ఎస్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎలా జరుగుతున్నాయి? అంతా బాగుందండి. బాగున్నాయా అరేంజ్మెంట్స్? చాలా బాగున్నాయండి, అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వ్రతం మెయిన్ గా ఏంటంటే మా హస్బెండ్ పేరు కూడా సత్యనారాయణ మూర్తి. సో దేవుడి పేరు పెట్టినారు మీరు? సత్యనారాయణ మూర్తి అంటే రమాదేవి మెయిన్గా కాబట్టి నా పేరేమో సీతారమణ కుమారి. సో ఈ వ్రతం ఇది అనుకోకుండా మీరు కూర్చున్నారా లేకపోతే ఎట్లా? అనుకోకుండా కాదు, అంటే ఇది గణేష్ ఏంటంటే ప్రథమ దేవుడు. ఏదైనా మనం ముందు గణేష్ని పూజిస్తాం, అలాగే ఏ ఫంక్షన్ అయినా సత్యనారాయణ వ్రతం అనేది చాలా ప్రముఖమైనది. అంటే ఏ ఏ శుభకార్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఆచారంగా వస్తుంది మనకి. అందుకని సరే, సో మీరు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా ఇలా? ఎవ్రీ ఇయర్ కాదు, వీలైతే. ఓకే, మొన్న ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా అందరినీ పిలుద్దాం అనుకున్నాము, అది అవ్వలేదు, మాకు మేమే చేసుకోవాల్సి అనుకోకుండా ఇలా అందరితో కలిసి వచ్చింది కలిసి కలిసి వచ్చింది మీకు. మా అదృష్టం అని ఇలా అవుతున్నాం.
ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మనీష్, సో లెట్స్ చెప్పండి, ఏం ఎలా చెప్పాలి, నడుస్తున్నాయి ఏంటి, ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండి. అలా అంతా బాగుంది. సత్యనారాయణ పూజ చాలాసార్లు చేశాం కానీ ఇలా గణపతి ముందు చేయడం ఫస్ట్ టైం. సో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? స్వామివారు బాగా చేపిస్తున్నారు ఎవ్రీడే, మనకి డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ. స్వామివారు చాలా బాగా చేపిస్తున్నారు. పూజా కమిటీ కూడా బాగా, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. నెక్స్ట్ ఫేజ్కి వెళ్దామా? రేపటి నుంచి, ఈరోజు 4th డే, రేపటి నుంచి ఇంకెక్కువ ఉంటాయి. వెళ్ళాల్సిందే కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మన పూజలు కావచ్చు, ఇంకెక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాల్సిందే కదండి మరి. ఓకే, థ్యాంక్స్. నమస్తే సార్. సార్ ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయండి. బాగా జరుగుతుంది సార్. బాగా జరుగుతున్నాయా? కల్చరల్ ప్రోగ్రామ్ పిల్లలు బాగా ఆడుతున్నారా? మా పేరు సత్యనారాయణ కాబట్టి మా పేరు వ్రతం కూడా సో స్వామివారి పేరు పెట్టుకున్నారు ఫస్ట్ టైం. చేసుకోండి, కానీ గణపతి ముందు చేసుకోండి ఫస్ట్ టైం. ఓకే, సో బాగా ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి సార్. ఓకే ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ సూర్య. చెప్పు సూర్య. చాలా బాగుందన్న. ఇంకా మనకి ఇంకా 7-8 days ఉంది. సో ఇంతకంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో మనం ఇంకా వెళ్దాం. సో అందరం కలిసి ఇంకా గ్రాండ్గా చేసుకుందాం. ఇంకొకసారి నొక్కి చెప్పు. ఇంకా గ్రాండ్గా చేసుకుందాం, అందరం కలిసి ఇంకా గ్రాండ్గా చేసుకుందాం. ఓకే, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, అందరం చేసుకుందాం, అందరం కలిసి ఉందాం. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, నిమజ్జనం యాక్టివిటీస్ కానీ, సో అందరం కలిసి నెక్స్ట్ గేర్ మార్చాల్సిన టైం వచ్చింది. అంతే, టాప్ గేర్లో వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, స్వామివారి మాట్లాడారు. సో ఒక నిమిషం. సో లాస్ట్ ఇయర్ మీ ఆధ్వర్యంలో చేసాము, ఈ సంవత్సరం కూడా మీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఫర్దర్గా కూడా మీరు మాకు అలా కంటిన్యూ అయిపోతారు. సో బయట మీరు చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి స్వామి గారు? చాలా బాగున్నాయండి, చాలా అద్భుతంగా. అందరు కూడా సమయానికి వచ్చారు. అదొకటి, తెచ్చుకున్న ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకున్నారు, ఏవైతే చెప్పామో అవన్నీ. అంటే బయట శుక్రవారం రోజు కుంకుమార్చన ఒకటి చేస్తున్నారు కానీ సత్యనారాయణ వ్రతాలు చేయడం లేదు. ఇక్కడ మన అపార్ట్మెంట్లో చేయడం ఒకటి సంతోషం. ఇంకా మీరు ముందు సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువ పూజలు, ఇవే కాకుండా చండీ హోమం, రుద్రాభిషేకాలు, అట్లా గణపతి కళ్యాణం అట్లాంటివన్నా కూడా చేయొచ్చు. అయితే మనకి వృధా ఖర్చులు లేకుండా భక్తి విషయంలో, పూజా సామాగ్రి విషయంలో కొంచెం ఖర్చు పెంచడం మంచిది. మిగతా ఆర్భాటాలు తగ్గించుకుంటే మంచిది. చాలా సంతోషం. బాగా చెప్పారండి. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా మన వినాయక చవితికి ఇట్లా సత్యనారాయణ వ్రతం చేయడం చూడటం కూడా నేను ఫస్ట్ టైము. మీ ఆధ్వర్యంలో అది జరగటం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీకు మీ స్వామి గారు వస్తున్నారు కదా, శివరాజు గారు, శివశర్మ గారు ప్రధానంగా ఆయన శివశర్మ గారు ఇక్కడ కూకట్పల్లి టెంపుల్ బస్ స్టాండ్ గుళ్ళో గణపతి గుళ్ళో అర్చకులు. ఆయన ఇది ఒప్పుకున్నారు, ప్రధానం ఆయన ఇక్కడ. ఆయనకి ఈ రోజు కొంచెం వేరే హోమం ఉండడం వల్ల గుళ్ళో ఆయన వస్తున్నారు. ప్రధానంగా మనం తలుచుకోవాల్సిన వ్యక్తి ఆయన. ఓకే, సో ఇద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ మా అసోసియేషన్ కమిటీ తరఫున. ఇట్లానే మాకు మిగిలిన కార్యక్రమాలు కూడా ఇంకా కొంచెం మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరోక్షో సనః ప్రజాయ హరియశ్వం రజేంద్రమానో రీరిషోమాపరాదాః येन सपत्ना अभद भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्यावो परिस्पृशं मोग्रं जेत्तारमधिराजमक्रन् अर्वाञ्जमिन्द्रममतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः यमन्ना यज्ञं विहवेजिषस्वास्ति कुर्मो हरिवोमेदिनन्द्वा देवीं वाचमत्रयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे शमोर्जन्दहानाथेनुर्वागस्मान्न प्रतिष्ठदयितो फलं मनोरथबलं पुत्रपौत्रप्रवर्धनो यस्मात् तस्मात् शिवं मेष्य ततः शान्तिं प्रयच्छ मे फलदानोक्तसम्पूर्णसकलफलावाप्तिरस्तु. ఆ తాంబూలాన్ని కలశానికి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టండి. కలశం దగ్గర ఖాళీ లేకపోతే ఫోటో దగ్గర అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకోండి. అరటిపళ్ళు తిప్పండి అన్నమాట. తాంబూలం అటు తిప్పుకోండి సార్. మొత్తం గణపతిని చేసుకున్నారా? అందరూ పసుపుతో గణపతిని చేసుకున్నారా? ఆ గణపతిని ఆ కలశానికి ఎదురుగా ఒక తమలపాకు వేసుకొని శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
అక్షతలు తీసుకోండి. అక్షంతలు తీసుకొని వాసన చూడండి. ఆడవారికి ఎడం పక్కగా వేయాలి. మీ మధ్యలో నుంచి అక్షతలు వేసుకోకూడదు. ఆడవారికి ఎడం పక్కగా వేయండి. ఆడవారికి ఎడం పక్కగా వేయాలి, మధ్యలో నుంచి వేసుకోకూడదు. అందరూ ఒకసారి కుంకుమ బొట్టు ఉందో లేదో చూసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకొని మమ అనుకోండి. అక్షంతలు చేతిలో పట్టుకోండి. యజమానస్యోవాత సమస్తదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే కలశాన్ని. మా పడవలో ఏమున్నాయి నీకెందుకని అన్నావు కదా. నా విజ్ఞానిని అవివేకిని మీతో పరిహాసంగా మాట్లాడాను, నా తప్పు క్షమించండి, నా ధనము నాకు లభించినట్టు చేసి నన్ను రక్షించండి అని అనేక విధాల ప్రాధేయపడ్డా. ఆ సముద్ర తీరానికి తీసుకురమ్మని ఒక దూతను పంపించాట. అప్పుడు ఆ దూత ఇంటికి వెళ్ళి ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తెతో ఇట్లా చెప్తున్నారట, అమ్మ పడవ ఇప్పుడే చేరింది, మీ భర్తాళుడు కూడా సుఖంగా వచ్చారు, మిమ్మల్ని సముద్ర తీరానికి రమ్మన్నారు అని చెప్పారట. ఆ రోజు కళావతి లీలావతి ఇద్దరు కూడా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉన్నారట. ఆ వార్త వినగానే తల్లి పూజంతా కూడా కూతురికి అప్పగించి వ్రతం త్వరగా వెళ్ళి సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అక్షతలు ధరించి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం పంచమోధ్యాయః ప్రారంభః. పూర్వము తుంగధ్వరుడు అనే ఒక రాజు ఉన్నారట. ఆ రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నారట. తుంగధ్వరుడు ఒకనాడు అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చేటువంటి మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గోపాలురు బంధుమిత్రాదులతో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉన్నారట. ఆ వ్రతం చూసి మనోగర్వంచే స్వామికి ఒక్క నమస్కారమైనను చేయలేదట. తర్వాత ఆ గోపాలురు ప్రసాదం తెచ్చి రాజుగారికి ఇచ్చి ప్రసాదం భుజించమని చెప్పి వీళ్ళంతా కూడా తమ పూజాస్థలానికి వెళ్ళి భక్తితో ప్రసాదాన్ని భుజించారట. కానీ ఆ రాజు ప్రసాదం భుజింపకుండానే తన నగరానికి వెళ్ళిపోయారట. అందుకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చిందట. అందుచేత ఆ రాజు యొక్క నలుగురు కుమారులు చనిపోయారు. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమంగా దరిద్రం సంభవించను. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తయ్యను. ఇదంతా చూసి రాజు తనలో తాను ఇట్లనుకుంటున్నట్ట, ఆనాడు ఆ గోపాలుడిచ్చారని నిజంగా భావించి స్వామి ప్రసాదమును భక్ష్యంప తిరస్కరించాను. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహం కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గోపాలుడి చెంతకు వెళ్ళి భక్తితో శ్రీ సత్యనారాయణ వ్రతమాన్ని ఆచరించారట. తర్వాత ఆ రాజు మల ధనవంతుడై సకల కష్టం నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికినంత కాలం కూడా సుఖంగా ఉండి అంత్యమున స్వర్గలోకానికి వెళ్ళిపోయారట. మహాప్రభావమైన ఈ వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో, ఈ కథను భక్తితో ఎవరు వింటారో వాళ్ళు ధనం తగ్గుతాట. బంధనం పొందిన వాళ్ళకి ఆ విముక్తి కలుగుతుందట. భయగ్రస్తులకు భయం తొలగిపోతుంది. సకల అభీష్టములో పొందిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వవిధ దుఃఖముల నుండి విడవబడతాడు. సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మహత్యమును ఇందులో వివరించితిరి. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకుంటూ ఉంటారట. సనాతుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుస్తూ ఉన్నారట. వ్రతము చేయడానికి శక్తి లేకపోతే ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని చేస్తుండగా చూసినా భక్తి శ్రద్ధలతో కథ విన్నా స్వామివారి యొక్క అనుగ్రహం, సత్యదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు కలుగుతాయి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయః సమాప్తః. రమాసహిత సత్యనారాయణ స్వామికి. కొద్దిగా అక్షతలు అక్కడ వేసి కొంచెం తల మీద వేసుకోవాలండి. కొద్దిగా అక్షతలు అక్కడ వేసి కొద్దిగా తల మీద వేసుకోవాలి. అందరూ కూడా
లేచి మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు కలశం దగ్గర వేయండమ్మా. భక్తులందరూ కూడా సాధ్యమదా జహార శక్రః ప్రవిద్వాన్ మృతః తమేవం విద్వాన్ అమృతయః భవతి నాన్యః పంథాయ నాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం. మరి మన ప్రసాదం కమిటీ వాళ్ళు చాలా అద్భుతమైన టేస్ట్తో డైలీ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ప్రసాదం ఇన్ఛార్జ్ గారు, మీరు ఎలా ప్లాన్ చేశారు ఇది ఒకసారి చెప్తారా? ఈరోజు టమాటా రైస్ అండ్ అన్నవరం ప్రసాదం. ఇప్పటివరకు ఫీడ్బ్యాక్ అయితే బాగుందని వచ్చింది. ఓకే. ఈవినింగ్ మ్యాంగో పులిహార. ఓకే. స్వీట్. సో ఎట్లా రివ్యూ అయితే ఫస్ట్ నుండి బాగానే ఉందా? బాగుంది. ఓకే. ఇక్కడ మన సూర్య అన్న ఉన్నాడు. సూర్య అన్న, ఇట్లా మీకు ప్రసాదాలు సర్వ్ చేస్తుంటే పుణ్యం వస్తుంది కదా, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? అవును సార్. ఇంకొంచెం పుణ్యం వస్తే బాగుండదు అన్నట్టు. చాలా బాగున్నారు. నెక్స్ట్ లక్ష్మణ బ్రో. లక్ష్మణ, ఏంది పరిస్థితి? చెప్పాలి బ్రో. ఆల్ గుడ్, గోయింగ్ వెల్. ఎట్లుంది అన్ని రకాల రివ్యూ? టుడే స్పెషల్ సత్యనారాయణ స్వామి వ్రతం స్పెషల్ అండ్ దిస్ ఈజ్ రవ కేసరి అండ్ దెన్ టమాటా రైస్. ఓకే అన్న. రాజశేఖర్ అన్న, ఇక్కడ విజయసారథ్ అన్న లైన్లో వచ్చేసింది ఆల్రెడీ. అన్న ఎట్లుంది అన్న ప్రసాదం? టేస్ట్ చేసి చెప్పు. ప్రసాదం ఇవాళ స్వీట్లు వచ్చాయి, టమాటా బాత్ కూడా స్పెషల్గా చేయించారు ఇవాళ మన కమిటీ వాళ్ళు. అన్ని రకాల స్వీట్లు ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం కోసం స్పెషల్గా చేయించారు ప్రసాదం కమిటీ వాళ్ళు. చాలా బాగా వచ్చాయి ఇవాళ. మరి టమాటా బాత్ కూడా చేయించారు. భక్తులకు లేట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది కలగకుండా మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి వంటలు చేయకుండా మన ప్రసాదం కమిటీ వాళ్ళు మంచిగా మధ్యాహ్నం అంతా భోజనం లాగానే చేయిస్తున్నారు. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ధన్యవాదాలు కమిటీ వారికి. రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఓకే. ఎట్లా మీరు లంచ్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారుగా? అన్ని సార్ ఇప్పుడు ఇంటికి పోయి ఆడ వండుతారు ఇల్లు. అది ఓకే అన్న. లైన్లో రావాలన్నా. కోటేశ్వరరావు గారు, ఎలా ఉందండి ప్రసాదం? ప్రసాదం సూపర్ ఉంది. మీరు చేసే వర్క్ కూడా ఇంకా సూపర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అరవింద్. ఓకే. ఎలా ఉందండి ప్రసాదం? బాగుందండి, చాలా బాగుంది ప్రసాదం. మామూలుగా చెప్తున్నారా, నిజంగానే చెప్తున్నారా? నిజంగా బాగుందండి. ప్రసాదం అంటేనే బాగుంటుంది కదా, ఇంకా అందరూ అడగదేముంది. ఓకే ఓకే. ఎలా ఉందండి ప్రసాదం? చాలా బాగుందండి, చాలా టేస్టీ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఫస్ట్ డే నుంచి ఓకేనా? డే 1 నుండి బాగానే ఉన్నాయి అన్ని? అన్ని బాగున్నాయి. డైలీ ఒక్కో ఐటమ్ అన్ని సూపర్. ఓకే ఓకే. ఎలా ఉంది ప్రసాదం? చాలా బాగుందండి. డే 1 నుండా ఈరోజు మీరు తినలే కదా? తినకుండా బాగుంది. చూడటానికి బాగుందా? చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ స్మెల్ కూడా బాగుందా? ఎలా ఉందండి ప్రసాదం? బాగుంది. అంత చిన్నగా చెప్పేస్తే ఎలా? అంటే మీకు నచ్చలేదు? నేను చెప్పాలి, చెప్పండి. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. డైలీ వీళ్ళు ప్రసాదాలు పెట్టడం అదంతా ఎలా ఉంది? అది కూడా బాగుంది, ఇంట్లో వండుకోకుండా. సాంగ్ పడేసేయండి, అయిపోతుందిగా. సింగర్ కదా? అవునా, సింగర్ కదా మీరు? కరెక్టే. ఒక పాట పాడండి కదా. మాకు రాదండి. చిన్న ఒక పాట. లేదు, ఇప్పుడు ఏమో మా బాబాకి పాడుకోవాలి జోల పాటలు. అయ్యే గుర్తుండే, ఇంకేం గుర్తులేవు. ఓకే అండి, థ్యాంక్ యూ. శివశర్మ గారు, మిలియన్ గెలాక్సీలో ఎలా ఉంది అసలు? మా అరేంజ్మెంట్స్ కానీ మా సెలబ్రేషన్స్ కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు చాలా ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు, మీకు ఎలా అనిపిస్తున్నాయి? అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. మీకు అంత ఎక్స్పీరియన్స్ పద్ధతిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయితే అరేంజ్ చేసుకుంటారో ఒకసారి చెప్పంగానే A to Z అన్ని సామాన్లు కూడా పూర్తిగా అరేంజ్మెంట్స్లో ఉన్నాయి. ఇంకా మేమేం ఊరికే పదే అది తీసుకురండి ఇది తీసుకురండి అని చెప్పక్కర్లేకుండానే చక్కగా అన్ని పూజలకు సంబంధించిన ఒక ఏర్పాటు, ఈ లిస్ట్ కావాలి అని అన్నప్పుడు ఆ లిస్టులో ఉన్న సామాగ్రి తప్పకుండా అన్నీ కూడా వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉంటే ఏంటంటే మాకు కూడా త్వరగా పూజ చేసుకుని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. పూజ సామాన్ వరకు ఓకే, మరి మా మెర్లియన్ రెసిడెంట్స్ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? కోఆపరేషన్ కూడా చాలా బాగుంది.
ఓకే. మేము వచ్చేసరికి అంతా సిద్ధం చేసి ఉంచడం, అందరినీ గ్యాదర్ చేసి కింద పూజ కూర్చోబెట్టడం కానీ, దీనివల్ల ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క పురోహితుడికి ఎక్కడ లేట్ అవుతుంది అంటే పూజకి వచ్చే వాళ్ళ వల్లే ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఆలస్యం అనేది కొద్దిగా తక్కువనే చెప్పాలి, బయట దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఒక 20% ఉంది, అది ఎక్కడైనా లేకుండా ఉండదు. ఇంట్లో పరిస్థితులను బట్టి, సమయానుకూలాన్ని బట్టి సర్దుకుంటూ పోవాలి. ఏదైనా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, అలానే ఈ పూజకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, పూజ అయిన తర్వాత మీరు చేసేటటువంటి ఈ ప్రసాదం ఆర్గనైజ్ చేయడం ఏదైతే ఉందో ఆ పద్ధతి కానీ అంతా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, next performance by Mahati and Shreyanvi, a semi-classical on Ganesha. పర్ఫామ్ చేశారండి కిడ్స్, కొంచెం చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాము. పర్ఫార్మెన్స్ బై అద్వైత, సాంగ్ అండి. మహిమాల వక్రతుండ మహాకాయ, చెప్పు వక్రతుండ
అద్వైత చాలా చక్కగా పాడింది కదా, ఒక్కసారి చప్పట్లు. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై స్నేహిత, సోలో డాన్స్. ఎంతమంది రావాలి తెలుసా? వీళ్ళు రాలా. కంటిన్యూ చేసేద్దామా? రాజేశ్వరి రమ్మను. వాళ్ళ పిల్లల కోసం రాలేదా వాళ్ళు? ఇదిగో వీళ్ళకి కాల్ చేయి. ప్రజ్ఞారెడ్డి
స్నేహిత పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది కదండి. అందరిలో జోష్ పెరిగిందా? గట్టిగా క్లాప్స్ కొట్టరా? ఎవరైనా రెడీగా ఉన్నారా తన పర్ఫార్మెన్స్ చూసి స్పాంటేనియస్గా డాన్స్ చేయడానికి? ఎవ్వరు? జెంట్స్ ఆల్సో ఇన్వైట్. కోయిలా సాంగ్కి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై లషన్ అండ్ నువాన్. శ్లోకాస్. అందరికీ నమస్కారం. నా పేరు నువాన్ సాయ్. నా పేరు లర్సనయాన్స్. ఇప్పుడు మన ఇద్దరము భగవద్గీత శ్లోకం చెప్తాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమరస్సాకం అశ్వత్థం ప్రావురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధస్సోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః పునః ప్రబుద్ధా విషయప్రవాలాః అధస్తమూలాయను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతో బలభ్యతే నాంతో న చాదైనత సంప్రతిష్టా అశ్వత్థమేనం సువిరోధమూలం అసందశస్త్రేణ రుద్రేణ చిత్వా తత్పదం తత్పరిమార్గిరవ్యం యస్మిన్ తథా నడిరర్తంతి భూయాత్ తవేర సాధ్యం పురి సంప్రదద్యే యత ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి నిర్మాణమోహాదిక సంతదోషాః అధ్యాత్మ నిత్యాత్మి నిరుక్తతామాః ద్వంద్వైతి ముక్తా సుఖ దుఃఖ సందైః దస్యంత్యమూలాదమౌర్యయం కథ న తద్భాసేతే సూర్యః న చ శాఖో న పావతః యజ్జద్వా న నివర్తంతే తద్ధామదరమం మమ మమైవాంతో జీవలోకే జీవభూతస్తనాతనః మలశస్త్రాణీంద్రియాణి ప్రకృతిస్థాని దర్శతి శరీరం యదవాప్నోతి యస్యాప్యుత్క్రామతీశ్వరः హృది ద్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయ స్తోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయామనస్థాయం విషయానుపసేవతే ఉత్వామంతం సితం వాపి గుజ్జానం వారుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యదా విద్యతే తం తేజః యదా విద్యతే తం తేజః చతద్భాసేతే కిలం అస్సన్ రామసి యచ్ఛానౌ తం తేజో విత్తి మామతం. 11th శ్లోక మళ్ళీ చెప్పు. 11th శ్లోక. ఓం తత్సర్గి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయః. థ్యాంక్ యూ. దర్శన్ అండ్ వన్ శ్లోకాస్ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ప్రజ్ఞారెడ్డి, ప్రణవి రెడ్డి. ఇది కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు చూసుకోండి. ఎవరు ఎవరు తెలుసా? వీడియోలో పడతావు లేదా సాయి హరి? ఏ సాయి హరిని ఎక్కడ?
ఎందుకంటే ఒక్క పర్ఫార్మెన్స్ ఒక్కరికి అయిపోతే ఒక్కసారి డబ్బులు తక్కువ పిలిచారు 2 మంది కాంటాక్ట్ చేశారంటే డాన్స్ అన్నీ రెండే ఉన్నాయి అన్నీ అయిపోయింది ఎవరు నేమ్ సార్ ప్రజ్ఞారెడ్డి రెడ్డి కదా సాయి హరణి మా ప్రజ్ఞారెడ్డి అండ్ ప్రణవి రెడ్డి ప్లీజ్ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. వాళ్ళ డివోషనల్ పర్ఫార్మెన్స్ వల్ల మన ఉత్సవాలన్నీ గుర్తొచ్చాయి కదా. ఎస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై సాయి హరిణి. హర్ని చాలా చక్కగా చేశారండి అందరూ పిల్లలు. ఫస్ట్ పేరెంట్స్ని మనం థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చాలా టైం కేటాయించి క్లాసికల్ డాన్సెస్ కానీ శ్లోకాస్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మన తెలుగు ట్రెడిషన్ని వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరెంట్స్కి కిడ్స్ అందరికి కూడా మనందరి తరపు నుంచి ఫస్ట్ క్లాప్స్ కొట్టండి.
థ్యాంక్ యూ సో మచ్ సాయర్ని. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై భవిష్య అండ్ శ్రీవిద్య. మ్యూజిక్ మీకు పంపించాలా కనెక్ట్ చేయాలి? అనౌన్స్ చేసేటప్పుడు మీరు ఆపేయండి, తను కనెక్ట్ చేస్తారు. ఓకేనా? అనౌన్స్ చేసినప్పుడు మేడం ఆపేస్తారు, మీరు కనెక్ట్ చేస్తారు. మీరు పంపినా మళ్ళీ డౌన్లోడ్ అవ్వాలి కదా. ఆపేసి కనెక్ట్ చేయడమే కరెక్ట్. భవిష్య విద్య చాలా బాగా చేశారు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గుణాక్షిత, ఆద్య, సహస్ర, వీక్షిత, రేవాన్, శ్రేయాంష్, కీర్తిక.
టెన్త్ ఫ్లోర్ అంటే మామూలుగా ఉండదు. ఒకసారి అందరూ పిల్లలకి చప్పట్లు కొట్టండి. స్కూల్కి వెళ్తూ తర్వాత ట్యూషన్స్కి వెళ్తూ మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు పిల్లలందరికీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ప్రజ్ఞశ్రీ, తాన్సి, మిథ్య, తనుశ్రీ, ఆద్య, కశ్విక, వేదిత. ही धरती हे अंबर तुझे गुण गाता, हे तारे हे वारे तुझे नाम घेती. ही धरती हे अंबर तुझे गुण गाता, हे तारे हे वारे तुझे नाम घेती. विश्वाचा मालक तू नायक गणाचा, गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता. विश्वाचा मालक तू नायक गणाचा, गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता.
ఒక్కసారి ఓ వేసుకోండి అందరూ. అబ్బబ్బా, ఫార్మేషన్స్, ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. దీని వెనకాతల వాళ్ళ మేడం డింపుల్ హార్డ్ వర్క్, పిల్లల హార్డ్ వర్క్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై రేయాన్ష్ అండ్ రేవాంష్, క్యూట్ బ్రదర్స్. అందరికీ నమస్కారం. నా పేరు కాశ్విక. ఇప్పుడు నేను భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తియోగः. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అధస్తోత్రం ప్రసుతా సస్య శాఖాః గుణప్రబుద్ధా విషయప్రవాలాః. అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే. నాంతో నార్తింద సంప్రతిష్ట. అశ్వత్థమేనం సుమినూఢమూలం అసంగసస్త్రేణ ధ్రువేణ చిత్వా తదఫలం తత్పరిమార్గితవ్యం. యస్మింగతాని నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యతః ప్రవృత్తి ప్రసూతా పురాణి నిర్మనో మోహాజిత సంగదోష. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వై విముక్తా సుఖ దుఃఖ సన్నై గచ్చంచ మూఢా పరమమ్యంతత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
యగ్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కష్యతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుక్త్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి వాయుగ్రం తాని వాసయాత్ శ్రోత్రం చక్షుష్పశనం చ రసనం గ్రహణమేవ చ అదిశ్యాయ మనశ్యాయం విషయానుపసేవతే ఉక్రామంతం స్థితం వాపి పుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ఓం తత్సయతి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోధ్యాయః. అందరికి ధన్యవాదాలు. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడను కమల బవుడను కమలమిత్రుడు శత్రుడు కమలధరుడను కమల బవుడను కమలమిత్రుడు శత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి విన్నపము వినువయ్య తిరుపతి వెంకటాచలనాయక విన్నపము వినువయ్య తిరుపతి వెంకటాచలనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక సరస్వతి నమస్తుభ్యం పరదే కామరూపిణి విద్యారమ్మం పరిశ్రామి సిద్ధి భవతు మే సదా పద్మ పద్మశాలాక్షి పద్మకేసరవందిని విద్యాం పద్మాలయాం బేబీ సామం పాతు సరస్వతి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ దిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ముజ్జంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. థ్యాంక్ యూ. మనకి లాస్ట్ ఇయర్ నుంచి శివశర్మ గారు ఇక్కడ మన వినాయక చవితి సెలబ్రేషన్స్ కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి అన్నీ చేస్తున్నారు. కాకపోతే ఈరోజు సార్కి ఒక ట్విస్ట్ ఇక్కడ. సార్ని ఈరోజు రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి అందరు రౌండప్ చేసిండ్రు మిమ్మల్ని. శివశర్మ గారు మిమ్మల్ని ఈరోజు రౌండప్ చేసిండ్రు. మీకు ఇట్లా రౌండప్ చూస్తే ఏమనిపిస్తుంది? ఎలా పూజ చేయాలో అర్థం కావట్లా.
తాంబూలాలు లేకపోతే 2 పళ్ళు పెట్టుకోండి, చేతిలో పట్టుకోండి. తాంబూలం ఉంటే 3 తమలపాకులు 2 వక్కలు పట్టుకోండి, ఒక 2 అరటిపళ్ళు పెట్టుకోండి. దీపారాధన వెలిగించుకోండి అమ్మా. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నేయవర్చో విహవేశ్వస్త్వయంద్వేంధానస్తనువం పుషేమ. మహ్యన్నమందామృతిష్టదస్రస్త్వయాధ్యక్షేణ ప్రదనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుదో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాంగామే అస్మిన్. మయి దేవాద్రవిణమాజంతాం మయ్యాశీరస్తమయి దేవహూతిః. దైవ్యాహోతారామనిషంధపూర్వేరిష్టాస్యామధనువాసవీరాः. మహ్యం యజంతమమజాని హవ్యాగోధిः సత్యామనసో మే అస్తు. येनो मानिकां నమస్కరోమి. అందరూ పైకి వచ్చి పుష్పాలు సో ఇంకా ఇక్కడ తంబోలా ఆడుతున్నారు. తంబోలా తర్వాత డీజే నైట్ ఉంది, కానీ చాలా లేట్ అయిపోయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుండి కవర్ చేయడం వల్ల కంప్లీట్గా అలసిపోయి ఉన్నా. సో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నా ఈరోజు. సైనింగ్ ఆఫ్.